ఛత్రపతి కొడుకైనటువంటి శాంబాజీ, అతని సలహాదారు కవి కైలాష్ ఔరంగజేబు ఏం చేస్తాడంటే సేనాని ముక్రమ్ ఖాన్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధిస్తాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్ళు పేడ విసిరి అవమానిస్తాడు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నీ ఔరంగజేబుకు స్వాధీనం చేయాలని ఇస్లాంలోకి మారితే శాంబాజీని వదిలేస్తానని బేరం పెడతాడు. మొఘల్ చక్రవర్తి తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటాడు శాంబాజీ. శివుణ్ణి ఆరాధిస్తాడు శాంబాజీ. దాంతో వారిని 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెడతాడు. కనుగుడ్లు గోళ్ళు పీకుతాడు. బతికుండగానే చర్మం వలుస్తాడు ఔరంగజేబు. ఏం చేసినా మతం ఒక్క కోటను స్వాధీనం చేయమని ధైర్యంగా చెప్తాడు. చివరికి మార్చి 11, 1689న శాంబాజీని చంపేస్తారు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారదు. శాంబాజీ శవాన్ని ముక్కలు చేసి నదిలో పారేయమంటాడు. అక్కడి దగ్గరలోని వధు గ్రామస్తులు నదిలోకి దిగి శాంబాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. తండ్రికి ఉన్నట్టుగా ఛత్రపతి శివాజీ బిరుదు శాంబాజీకి కూడా ధర్మవీర్ బిరుదును గౌరవిస్తారు.